హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ రెడీ అయిపోయితే వెళ్తున్నాము 7 o'clockకే. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది ముందైతే చెప్తా. ముందుగా అయితే మా పిల్లలకి అయితే సెండ్ ఆఫ్ చెప్తున్నాము, ఎందుకంటే మాకు భలే ఇష్టం అనమాట. అస్సలు మిస్ అయిపోతాం 2 days. మా ఆయన అయితే జాగ్రత్తలు చెప్తున్నాడు, బయటకు వెళ్ళకండి, కొట్టుకోకండి, ఇంకా మంచిగా తినండి అని అయితే జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట మా పిల్లలకి. ఎంతైనా పెట్స్ అంటే అందరికీ ఇష్టమే. ఇంకా బండిలో అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా అక్క అయితే ఇప్పుడే రెడీ అయిపోయి గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళకైతే టెంకాయ కొట్టాలంట, అక్కడికైతే వెళ్ళిపోతుంది. మేమైతే ఫుల్ వెయిటింగ్ అనమాట బస్ కోసం. 7 o'clock వస్తే 10కి వచ్చిందనమాట బస్సు. తొందరగా ఎక్కేసి మా సీట్ అయితే సంపాదించేసాం అనమాట. అందరూ అయితే బస్సు ఎక్కేశారు, మేమైతే లాస్ట్లో కూర్చున్నాం, ఎందుకంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని. ఇదైతే పెన్ అనేది అనమాట, సెండ్ ఆఫ్ అయితే చెప్తున్నాం. అందరూ బాయ్ పెన్ అనేది చెప్తున్నారు, అందుకే నేనైతే నవ్వుతున్నాను. వీళ్ళైతే మా అత్తమామ అనమాట. ఇంకా నా అవతారం చూడండి, బస్సు ఎక్కిన తర్వాత ఇంకా మారిపోద్ది. హెయిర్ అంతా కప్పు చుట్టేసి అయితే కూర్చోన్నాను. ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే మధ్యలో ఒక ప్లేస్లో ఆపి అన్నాలు అయితే పెడుతున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయి పెట్టించుకొని ఇంకా తింటున్నాం. ఫుల్ ఆకలి వేసింది. జర్నీలో మంచిగా ఆకలి వేస్తుంది అనమాట. మామూలుగా అయితే అంతగా ఆకలేదు. దీనిలో అయితే కొంచెం పప్పు, సాంబార్, ఇంకా ఫ్రై అయితే పెట్టారు. ఇంకా ఈవినింగ్ అలా టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఒక కేఫ్లో అయితే ఆగి టీ అయితే తాగుతున్నారు. మనకి ఎలాగో అలవాట్లేదు కదా, అందుకని మనమైతే తాగట్లేదు. ఇంకా నా అవతారం చూస్తే నాకే ఫుల్గా 12 hours అయితే జర్నీ చేసాం. లాస్ట్కి 9 o'clockకి అలా 10 o'clock అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాం. మేమైతే ఫస్ట్ టైం అనమాట, నేను అనమాట 12 hours జర్నీ చేసి ఫుల్గా అయితే జర్నీ చేసాం. ఇంకా హైదరాబాద్లో ఎంటర్ అయిన తర్వాత ఫుల్ బిల్డింగ్స్ అనమాట, తలతల మెరుస్తుంది. నేనైతే నోరు ఎల్లబెట్టుకొని మరీ చూస్తున్నా. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంటే అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. మనకి అంత డెవలప్మెంట్ ఉండదు కదా నెల్లూరులో. ఇంకా హైదరాబాద్ ఫస్ట్ టైం చూసేలాకే నాకైతే ఫుల్ షాకు. అసలు కళ్ళు తిప్పుకోలేదు. నేను బస్సులో వచ్చేటప్పుడైతే విండో పైనే చూస్తూ ఉన్నాను. ఫుల్ లైట్, నైట్ అయ్యేలాకే ఇంకా చాలా బాగుంది అసలు హైదరాబాద్. ఇంకా నాకైతే నచ్చేసింది అనమాట. మా బస్ డ్రైవర్ అయితే నడిపినట్టయితే నడుపుతున్నాడు అనమాట బస్సు. మేము ఎప్పుడో మార్నింగ్ 10 o'clock ఎక్కితే ఈ నైట్ 10-11 అలా అయిపోయింది అసలు హైదరాబాద్కి వెళ్ళి పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేలోకే. మధ్యలో అయితే రాంగ్ ప్లేస్కి వెళ్ళి అయితే ఇరుక్కుపోయాం. అసలు చాలాసేపు పట్టింది అసలు దాటుకోవడానికి. ఫుల్ ట్రాఫిక్, అసలు చాలా ట్రాఫిక్ ఉంది హైదరాబాద్లో అసలు. మేమైతే 1 dayనే స్పెండ్ చేసాం హైదరాబాద్లో. 1 day జర్నీకి అయితే అయిపోయింది. 1 day పెళ్ళి అయితే చూసుకున్నాం. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హైదరాబాద్కి మంచిగా అన్ని ప్రదేశాలు చూసుకొని ఎక్స్ప్లోర్ చేసి అంత ఫుడ్ తింటూ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అలా అయితే వచ్చేసాము. ఇంకా 10-11 అయ్యేలాకే నాకు ఫుల్ ఆకలి వేసేస్తుంది. అసలు జర్నీ చేస్తే మంచిగా ఆకలి వేసిద్ది. ఇంకా మా వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, ఎప్పుడు ఆపుతారు నాయన అసలు ఆకలేస్తుందని. అసలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. చూడంగానే ఫుల్ నచ్చేసాయి అనమాట. కనీసం 30-40 ఫ్లోర్స్ ఉంటాయి. మొత్తం లైటింగు అంతా అద్దాల మేడ ఉన్నట్టుంది. అసలు చేస్తే ఇక్కడ జాబ్ చేయాలా అనిపించింది. అబ్బా ఎంత బాగున్నాయో, నాకైతే ఫుల్ నచ్చేసాయి అనమాట. చూడండి, ఇక్కడ చూపించేవన్నీ ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ కంపెనీసే. ఎక్కడ చూడు అసలు సిటీ అంతా సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి. చేస్తే ఇక్కడే జాబ్ చేయాలనిపించింది. నాకైతే వస్తుందో లేదో తెలియదు కానీ. ఇంకా పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసాం కొంచెం సేపు. అస్సలు ఆకలి అయితే చిన్నగా వేయలేదు. ఆ క్లిప్పింగ్ అదంతా అంతగా తీయలేదు, కానీ ఈ సిటీ అంతా చూపిస్తున్నాను మంచిగా, మీకు చూసేయండి.
సాఫ్ట్వేర్ కంపెనీ పెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఆటో బుక్ చేసుకొని మా రిలేటివ్స్ అయితే ఉన్నారు, మా అక్క, అక్కడికైతే వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే 1 o'clock అవుతుంది. అప్పుడైతే ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్సబుల్గా ఉన్నాను. అస్సలు ఫుల్ టైర్డ్ అనిపించేసింది 12 hours జర్నీ చేసేసరికి. మా ఇంట్లో చుట్టాలు చూడండి ఎలా టైం పాస్ చేస్తున్నారు, మంచిగా ఆల్బమ్ అవన్నీ చూసి మా ఆయన అందరూ మంచిగా టైం పాస్ చేస్తున్నారు అనమాట. కబుర్లు అస్సలు ఆ రోజైతే నిద్రే పోలేదు. పెళ్ళింట్లో నిద్ర ఉండదు అంటారు చూడండి, అసలు ఏదైనా ఫంక్షన్ ఉంటే అస్సలు నిద్ర ఉండదు. నెక్స్ట్ డే అయితే మార్నింగే పెళ్ళి 6 o'clockకి, అందుకని 4 నుంచి స్టార్ట్ చేస్తే నాకు 6 పట్టింది ఈ లుక్ రావడానికి. ఈ శారీ అయితే నేనే షాపింగ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైము నా సెలెక్షను. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు మంచిగా. మండే అనమాట లేట్ రెడీ అయిపోయింది. అదే ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోయాం. దగ్గరే అనమాట, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఫంక్షన్ హాలు. ఒక మాల్లో పైన అయితే ఉంది. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అలా కూర్చొని మంచిగా ఆ పెళ్ళి అయితే జరుగుతూ ఉంది. ఈ పంతులు అయితే భలే చెప్తున్నారు అసలు పెళ్ళి వాల్యూస్ ఏంటి, ఎలా చేసుకుంటారు ఏంటి అన్నది. నేనైతే వచ్చి కూర్చునేసాను. ఇంకా తాళి కట్టే ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మా బావ అయితే మా అక్కకి తాళి కట్టేస్తున్నాడు అనమాట. అస్సలు చిన్న ఏడుపు కాదు, ఎంత అయినా బాధ ఉంటుంది కదా, చాలా దూరం కదా హైదరాబాదు. అమ్మాయికి ఎప్పుడైనా అసలు లైఫ్ అనేదే మారిపోతుంది. పెళ్ళి అయిపోయాక మనుషులు మారిపోతారు, ఇంకా లైఫ్ మారిపోతుంది, మనమే మారిపోతాం. అసలు అమ్మాయిలే మారిపోతారనమాట. టేస్ట్లు అయితే కానీ, హ్యాబిట్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి మారిపోతుంది. ఇంకో జన్మే అన్నట్టు. అసలు మ్యారేజ్ అయిపోయాక ప్రతి ఒక్కటి వదిలేసి, అమ్మ నాన్నని వదిలేసి, అందరినీ వదిలేసి ఇంకొక లైఫ్లోకి అయితే అడుగు పెట్టేస్తుంది ఒక అమ్మాయి. ఎప్పుడైనా సరే బాగా చూసుకోవాలన్నమాట. ఇంకా మ్యారేజ్ అనేది ఒక స్టేజ్ అండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే అస్సలు చూపించలేదు కదా మీకు. ఇప్పుడైతే చూసేయండి, ఇద్దరిని మంచిగా సెట్ అయ్యారన్నమాట కప్పులు, ఒకరికి ఒకరు. ఇంకా ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఒక పక్క పెళ్ళి జరుగుతుంటే మేమేమో మంచిగా ఇక్కడ డెకరేషన్ అంతా బాగుందని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఒక ఫోటో సెషన్ అనుకోండి. ఫ్యామిలీ మొత్తం ఎన్ని పిక్స్ తీసుకున్నామంటే అన్ని పిక్స్ తీసుకున్నాం. నేను పోస్ట్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. ఇక్కడైతే ఒక ఎంగేజ్మెంట్వి ఫొటోస్ అవన్నీ డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా మ్యారేజ్ అయితే మంచిగా జరుగుతుంది. మేమైతే మ్యారేజ్ ఫినిష్ చేసుకొని లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం. ఫుల్ ఫన్ అనమాట. అసలు మా ఫ్యామిలీతో అయితే ఫన్ను. ఇంకా మా ఆయన చూడండి బొమ్మలకు కూడా అసలు బాయ్ చెప్తున్నారు, వాళ్ళని కూడా వదలకుండా. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మధ్యాహ్నం 12 o'clockకి స్టార్ట్ అయితే నైట్ 2కి వెళ్ళామన్నమాట మా ఇంటికి. ఇంకా మాకు ఎలాగో ర్యాపిడో అవంతా అవసరం లేదు. నెల్లూరులో ఉన్న వాళ్ళకి ఆటోస్ ఏ టైం